హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైనీస్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, మా చెట్టుకు మామిడికాయలు ఏ విధంగా కాసాయో. ఇవన్నీ కూడా మా చెట్టు కాసిన మామిడికాయలే అండి. సైజ్ చూడండి ఎంత బాగుందో. ఇలా మామిడికాయలు తెంపిన తర్వాత ఇలా బకెట్లో ఒక వాటర్ తీసుకొని అందులో వేస్తున్నామండి. ఇక్కడ మామిడికాయకున్న సున మొత్తం పోవాలని ముందుగా ఇలా వాటర్లో వేస్తున్నానండి. ఆ తర్వాత ఒక్కొక్కటి మామిడికాయ తీసుకొని నీట్గా ఈ విధంగా సున లేకుండా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ మా డాడీ వాష్ చేస్తుంటే మా అక్క కొడుకు నేను వేస్తానని తీసుకుంటున్నాడండి. సో ఈ విధంగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలండి. మనకి మామిడికాయ పైన ఎలాంటి మరక కానీ సున కానీ లేకుండా నీట్గా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మీ దగ్గర ఉన్న కాయలు మొత్తం ఇలా వాష్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని అందులో మొత్తం వేసుకోండి. ఇలా మామిడికాయలు మొత్తం వాష్ చేసుకొని అందులో వేసుకున్న తర్వాత ఈ మామిడికాయలన్నిటిని మనం వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ మొత్తం పోవడానికి ఈ విధంగా ఒక ఆరబెట్టుకోవాలండి. అలా అయితే కొంచెం వాటర్ అనేది ఉండదు కదండి. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా వాటర్ మొత్తం లేకుండా నీట్గా తుడుచుకోవాలండి. ఇన్ కేస్ మనం వాటర్లో కడిగినా కానీ అక్కడక్కడ సున అనేది మిగిలిపోతుంది కదండి, అది కూడా మొత్తం ఉండకుండా ఇలా ఒక క్లాత్తో మంచిగా తుడుచుకోవాలండి. ఇక్కడ నీట్గా ఈ విధంగా తుడుచుకొని తర్వాత మామిడికాయలకి ఎడ్జ్కి అవి ఉంటాయి కదండి, ఆ తొక్కను కూడా ఈ విధంగా తీసేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా మంచిగా వాటర్ లేకుండా తుడుచుకొని నీట్గా మంచిగా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకొని మంచిగా మొత్తం ఈ విధంగా డ్రై అయ్యే విధంగా నీట్గా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న మామిడికాయలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత మేము బయట ఈ ముక్కల్ని కొట్టించామండి. ఇలా మామిడికాయ ముక్కల్ని కొట్టించిన తర్వాత అవి ఎంత ఉన్నాయో వెయిట్ చేసుకుంటున్నామండి. మేము ప్రతిసారి ఈ విధంగా తరాజును యూజ్ చేసుకొని వాటిని ఎన్ని కేజెస్ ఉన్నాయని కొలుచుకుంటామండి. ఇక్కడ మా అత్తమ్మ చూస్తున్నారండి ఎన్ని కేజెస్ అవుతున్నాయని. సో ఈ విధంగా మామిడికాయలని మనం ఎన్ని కిలోలు ఉన్నాయో మంచిగా మెజర్ చేసుకోవాలండి. ఎందుకంటే దాన్ని బట్టి మనం క్వాంటిటీస్ తీసుకుంటామండి. ఇక్కడ మా నానమ్మ ముందుగానే దీనికి ఆవ పొడి పట్టించారండి, అప్పుడు క్లిప్ మిస్ అయింది. సో ఇలా ఆవ పొడి పట్టించిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా పట్టిస్తున్నారండి. అక్కడ ఆ బౌల్ కొలతగా తీసుకున్నారండి. ఆ బౌల్ నిండా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుతున్నారండి. ఆవ పొడి కూడా అదే క్వాంటిటీతో తీసుకున్నారండి. రెండు, ఈ జీలకర్ర మెంతుల పొడి అలాగే ఆవ పొడి కూడా అదే క్వాంటిటీలో తీసుకొని ఆ ముక్కలకి మొత్తం పట్టించారండి. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అండి, అది కూడా యాడ్ చేస్తున్నారండి. దీనికి క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి, మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మా నానమ్మ అయితే తన పిరికిడి అంతా యాడ్ చేసిందండి. ఇక్కడ సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మా నాన్నమ్మ కూడా ప్రతిసారి ఏం క్వాంటిటీ లేకుండా దాదాపుగా మా నాన్నమ్మకి రుచి తగ్గట్టు వేస్తుందండి. ఈ విధంగా సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టే విధంగా సాల్ట్ కింది నుండి కలుపుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కారంని యాడ్ చేసుకోవాలండి. మేము ప్రతిసారి ఆ ప్లాస్టిక్ ఉంటుంది కదండి, దాంతో తీసుకుంటామండి. అది 1/2 కేజీ ఉంటుందండి. సో 1/2 కేజీ కారంని యాడ్ చేస్తుందండి. ఇవి మాకు ముక్కలు అనేవి 6 కేజీస్ అయ్యాయండి. 6 కేజీస్కి మా నానమ్మ 1/2 కేజీ కారం యాడ్ చేస్తుందండి. ఈ విధంగా కారం అంతా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కారం అనేది మా నానమ్మ పచ్చడికి సపరేట్గా కారం పట్టిస్తారండి. నార్మల్గా మనకి ఊళ్ళో దొరుకుతాయి కదండి, ఆ కారం యూజ్ చేస్తారండి. ఇక్కడ మేము శుభం ఆయిల్ యూజ్ చేస్తున్నామండి, గ్రౌండ్నట్ ఆయిల్. అది ఆ ప్యాకెట్ని మొత్తం యాడ్ చేస్తారండి. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటున్నారండి. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ఇందులో కొన్ని తీసిన వెల్లుల్లి పాయలు ఉంటాయి కదండి, అవి కూడా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ బౌల్ సహాయంతో మేము అన్నీ యాడ్ చేసుకున్నామండి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఆ తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు, తర్వాత ఆయిల్, తర్వాత ఎండుమిర్చి తీసుకున్నామండి. ఇలా మంచిగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనకి ఈ ప్యాకెట్ మొత్తం ఆయిల్ పడుతుందండి. ఆ ప్యాకెట్ ఆయిల్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
ఇలా తర్వాత ఇక్కడ పోపు దినుసులు కూడా తీసుకున్నామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, అదేవిధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడి కావద్దండి, కొంచెం కాగానే అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు, ఫస్ట్ మెంతులు, తర్వాత పోపు దినుసులు ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా యాడ్ చేసుకోవాలండి. మనకి మాడిపోకుండా ఉండి చూసుకోవాలండి. ఇలా అవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇలా తీసిన వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసి కిందికి దింపేసి మేము ఇవి యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే మనం మంట మీద పెడితే మాడిపోతాయి కదండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం వాటిని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు కూడా వేస్తున్నామండి. ఇలా ఆవాలు వేసినాక కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇది చేసేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదండి. ఇలా దంచిన వెల్లుల్లి పేస్ట్ను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసి ప్రాసెస్ చేసుకోవాలండి, ఎందుకంటే అన్నీ మాడిపోతాయి కాబట్టి. సో ఇలా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఇది చల్లారేంత వరకు మనం కిందనే ఉంచాలండి. ఇలా మొత్తం అది కొంచెం కొంచెంగా చల్లారుతుందండి. ఇలా చల్లారనివ్వాలండి. ఆ తర్వాత మనం ఒక పచ్చడి పెట్టుకొని ఒక జాడి తీసుకోవాలండి. మేము ప్రతిసారి ఇదే యూజ్ చేస్తామండి. కొంతమంది ప్లాస్టిక్ యూజ్ చేస్తారు కానీ మేము అది ఎప్పుడు వాడమండి. ఈ విధంగా మా నాన్నమ్మ ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ఇలా రాస్తుందండి జాడికి. అలా అయితే ఏమంటారు, పచ్చడి అనేది కడుపు కాకుండా మంచిగా నీట్గా ఉంటుందండి. సంవత్సరం మొత్తం ఆగుతుందండి. ఫస్ట్ ఇలా జాడికి మొత్తం ఆ పేస్ట్ పూసుకుంటారండి. తర్వాత ఇలా చల్లారిందే ఇది ఉంటుంది కదండి, అది ఇలా మొత్తం పచ్చడిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మంచిగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడితే ఈ విధంగా యాడ్ చేయండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ మా నాన్నమ్మకి కొంచెం హార్డ్గా ఉందని మా డాడీ కలుపుతున్నాడండి. సో ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టించి మంచిగా నీట్గా కలుపుకోవాలండి. మనకి ముక్క మొత్తం మంచిగా ఆయిల్లో ఇట్లా మునగాలండి. ఇలా మొత్తం ఒకసారి గిన్నెతోటి కూడా మొత్తం కిందికి మీదికి అనుకోవాలండి. అప్పుడైతే ఆయిల్ మొత్తం పట్టేస్తుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా జాడీలోకి తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపిన పచ్చడిని ఈ విధంగా జాడీలోకి మొత్తం కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, చిన్న బౌల్ సహాయంతో మొత్తం జాడీలోకి పచ్చడి వేస్తున్నారండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న పచ్చడిని కూడా మొత్తంగా తీసుకొని ఈ విధంగా జాడీలో వేసుకోవాలండి. ఇలా జాడీలో పెడితేనే పచ్చడి అనేది బాగుంటుందండి. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి యూజ్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు జాడీలోనే అందరూ పెట్టుకునేవారు. అలా పెట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేసే మామిడికాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది సంవత్సరం కాదండి, 2 years అయినా కూడా పచ్చడి ఏమాత్రం ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా క్యాప్ పెట్టేసుకొని వాటర్ తాగకుండా పక్కన ఉంచేసుకోవడం.